ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. విష్ణు స్మరణ బుధవారం నాడు సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు మరో విశేషం మహాలయ అమావాస్య. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి, విధుల గురించి శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య రాత్రి 10:44 వరకు ఉంది. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 12:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి, చంద్ర, బుధ, కేతువుల సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం తులా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇక్కడ శనికి స్వక్షేత్ర స్థితి, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి ఉచ్చస్థితి. ఇది రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆలోచన విధానంలో మందత్వం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. క్రీడా రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగించలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. మానసిక క్లేశాలు పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నట్టు ఉంటాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆందోళన తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలత కొనసాగుతుంది. మానసిక భీతి కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి.
కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా అధిగమించలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా ఫలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. మహిళలకు స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు రాజకీయ రంగం వారికి ఏర్పడతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు దూరం చేసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సత్ఫలితాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా లభ్యమవుతాయి. అనుచిత పరిస్థితులు మహిళలు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. శుభ సంఘటనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. విరోధాలు నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వ్యయం పెరుగుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ మందత్వంగా కొనసాగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. విద్యపై అవగాహన లేమి కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు, సామూహిక విషయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
కార్యాచరణలో అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. సామాన్య కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారినప్పటికీ నియంత్రించగలుగుతారు. మహిళలకు అనుకూలత ప్రతికూలత సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. అనుమానాస్పద నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలం చేసుకుంటారు. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలు ఆర్థికంగా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. అవరోధాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు స్థిరంగా సవ్యంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ప్రాధాన్యత వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో చిక్కులు, సమస్యలు తలెత్తుతాయి. పెరిగేటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందలేకపోతారు. కాలయాపన అన్ని విషయాల్లోనూ కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా మహిళలను వేధిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యయం కూడా పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించలేకపోతారు. అకారణ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు విస్మయాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభించినప్పటికీ వాటిని వినియోగించుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యలో ప్రావీణ్యత కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాలయ అమావాస్య సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వృత్తి వ్యాపారాదుల్లో ఆర్థిక స్తోమతతో కూడినటువంటి విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అనుకూలత పొందాలని బుధవారం సందర్భంగా మహాలయ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.